ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. కొన్ని ఘటనల గురించి మాట్లాడాలంటేనే మాటలు సరిపోవు కదా, ధైర్యం కూడా ఉండాలనిపిస్తుంది. రాజ్యంలో ఒక కన్న కొడుకు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన తల్లి గురించి మాట్లాడాలి అంటే ఈ కేసులో పోలీసులు కూడా విస్తుపోయారు. ఎందుకంటే ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి, మొన్ననే రిజల్ట్లో కూడా 525 మార్కులు సాధించినటువంటి ఒక అబ్బాయి తల్లిని చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా వేధిస్తున్నటువంటి ప్రశ్న. దీంతో పాటు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన మరొక అబ్బాయి కూడా ఇంటర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే నెగ్లెక్టెడ్ చిల్డ్రన్, అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని కలహాల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆ అబ్బాయి పూర్తిగా ఒక వెక్స్ అయిపోయాడు అనమాట ఈ వ్యవస్థ పైన కానీ కుటుంబం పైన. కాబట్టి ముంబై వెళ్ళిపోవాలి, అక్కడ డాన్గా మారిపోవాలి, ఒక గ్యాంగ్లో చేరాలి, ఆ రకమైన రెబలిజం ఉంటే కనుక ఈ సొసైటీలో మనం బతకలేమని ఫిక్స్ అయిపోయాడు. దీంతో క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా జనరల్గా పిల్లలు, అక్కడ ఈ బ్యాచ్ ఎవరైతే కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ని ముందుకి కంటిన్యూ చేస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాలు సుఖాలు ఇష్టాలు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్న క్రమంలోనే ఈ తల్లిని చంపినటువంటి ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో, ఈ కొడుకు ఈ ఇంటర్ చదువుతున్న ఈ అబ్బాయికి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అక్కడ తన కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని ఇక్కడ ఈ అబ్బాయి ఎందుకు అమ్మని చంపాలి అనుకున్నాడంటే, పూర్తిగా డిసిప్లిన్లో పెట్టేస్తుంది మా అమ్మ, రాగానే కాలు కడుక్కోవాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా చేయకు, ఇలాగే ఉండాలి అని చెప్తూ ఉన్నటువంటి ఆ మంచి అబ్బాయికి ఎందుకో చెడుగా అనిపించింది. ఇదెందుకు మా అమ్మ వేధిస్తోంది, నా కోసం మంచి చెప్తుంది, నన్ను ఒక డిసిప్లిన్లో పెడుతుంది అని కన్నా తల్లి వేధింపులులా తను తీసుకున్నాడు. కాబట్టి తల్లిని అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనలో పడిపోయాడు ఈ అబ్బాయి. సో ఇద్దరి మధ్య ఈ బాండింగ్ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో వీళ్ళ క్రిమినల్ మైండ్ అంతకంతకు డెవలప్ అయింది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఒక అబ్బాయి ముంబైకి వెళ్ళిపోవాలి, డాన్ లాగా మారిపోవాలని. ఇక్కడ ఈ అబ్బాయి ఏదో ఒకటి చేసి తల్లిని అడ్డు తొలగించుకోవాలని. ఇద్దరి మైండ్ సెట్ ఒకటే, క్రిమినల్ మైండ్ సెట్. వీళ్ళు చదువుతున్న ఏజ్లోనే ఇంతలా నేర ప్రవృత్తి కలిగి ఎందుకున్నారు అంటే, వీళ్ళు కొరియన్ సంబంధించినటువంటి కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న క్రైమ్ సిరీస్ చూస్తూ ఉంటారట రెగ్యులర్గా. మన గురించి చర్చ జరగాలి, మన గురించి పోలీసులు వెతుకులాట మొదలు పెట్టాలి, మనకు ఒక క్రైమ్ హిస్టరీ ఉంటేనే మనల్ని ఆ గ్యాంగ్లోనికి తీసుకుంటారు అనేటటువంటి ఆలోచన వేళలో ఎప్పుడైతే డెవలప్ అయిందో ఒక క్రైమ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. సో ఇద్దరు కనెక్టింగ్లో ఒక తల్లిని హత్య చేస్తే ఇక్కడ ఒకరు అమ్మ నుంచి రిలీఫ్ పొందాలని, ఒకరు ఒక క్రైమ్ చేసిన హిస్టరీ వల్ల ఒక డాన్గా నేను ఎలిజిబుల్ అవుతానని మరొకరు. ఇదంతా చెప్పడానికి కూడా అసలు చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రమాదంలో లేరు, పిల్లల వల్ల పెద్దవాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఈ ఘటన చెప్పకనే చెప్తోంది. మనతో పాటు శ్రీమతి గంటి ఉషా గారు ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. ఎందుకు ఇంతలా నేర ప్రవృత్తి పెరుగుతోంది? ఇప్పటి వరకు ఆస్తి తగాదాలో లేకపోతే మనుషుల కోసం జరుగుతున్నటువంటి హత్యలు ఇవన్నీ చూస్తున్నాం, కానీ పిల్లల్లో ఈ క్రిమినల్ మైండ్ సెట్ పెరుగుతూ ఉంటే చాలా ప్రమాదంలోనికి మనందరం వెళ్ళిపోతున్నాం అన్న విషయం అర్థమవుతోంది. ఇక్కడ ఇంకొకటి, అబ్బాయి పోనీ చదువు లేదు, సంధ్య లేదు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవడానికి లేదు. రీసెంట్గా వచ్చిన 10th రిజల్ట్స్లో 525 మార్కులు తెచ్చుకున్నటువంటి ఆ అబ్బాయి ఒకవైపు చదువు మీద, తన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే మరొక వైపు క్రమశిక్షణలో పెడుతున్న తన తల్లి మీద అంతకంతకు కోపాన్ని, కసిని పెంచుకుంటూ వెళ్ళాడు అంటే పిల్లల మైండ్ సెట్ ఎంత దారుణంగా, క్రూరంగా మారిపోతుంది. మేడం, ఈ ఘటన గురించి విన్నాక ఏమనిపించింది? లక్ష్మి, ఇక్కడ ఏంటంటే ప్రతిసారి మనం ఏంటి ఆలోచిస్తామంటే తల్లిదండ్రుల పెంపకమా లేదా పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు పెరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్, అంటే స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ లేదంటే వాళ్ళ స్నేహితుల అట్మాస్ఫియర్ అని అనుకుంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు పెడుతున్నది క్రమశిక్షణలో, అది క్రమశిక్షణ అన్నది పిల్లలకి తెలియటం లేదు, అదుపు ఆజ్ఞల్లో పెడుతున్నారు అన్నదే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమంటూ ఉంటామంటే చెప్తే వినడండి అని ఏదో ఒక ఊత మాట కింద ప్రతి వాళ్ళతో కూడా మావాడు ఉన్నారండి, చెప్తే వినడు. ఏంటంటే సరిగ్గా మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ మావాడు బాగా చదువుతున్నాడు అన్న ఒక అప్రిషియేషన్ ఉంటే
ఎక్కడ దిష్టి తగులుతుందో లేదంటే ఎక్కడ మన పిల్లాడికే కొమ్ములు వచ్చేస్తాయో అనుకుని అస్సలు వాళ్ళని కనీసం ఒక చోట కూడా ఎస్ నాన్న నువ్వు సాధించావు, నెక్స్ట్ ఇలా చేస్తే ఇలా చేస్తావు, ఇలా వస్తుంది అన్న ఎప్రిషియేషన్ లేదు. ఎప్రిషియేషన్ ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా ప్రతిరోజు వంట చేస్తున్న మనకే ఉంటది మేడం. ప్రతిరోజు మనం వండి పెడుతూనే ఉంటాం, అయినా చిన్నది పొగిడితే బాగుండు కదా అనిపిస్తుందా? మరి పిల్లలకు కూడా అంతే కదా. అదొక విషయం. అయితే ఇప్పుడు వాళ్ళకి నువ్వు అది చూడకూడదు, ఇది చెయ్యకూడదు అని చెప్తున్నారు ఆ తల్లి, మంచిది. అయితే ఒకప్పుడు మా జనరేషన్లో అది తప్పురా అని లేదంటే ఒకవేళ చేస్తే మొట్టికాయ మొట్టి చెప్తే చచ్చినట్టు భయానికి చేసేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలకి అది నువ్వు వద్దంటున్నావు కదా, ఎందుకు వద్దు, దానివల్ల నాకు చెడు జరిగేది ఏంటి అన్నది నువ్వు కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావా? చెప్పటం లేదు, సరిగ్గా చెప్పటం లేదు. నాన్న ఇప్పుడు అలా చెయ్యకూడదని చెప్తున్నారు, అలా బదులు ఇలా చేస్తే ఇది సాధిస్తావురా అని చెప్పొచ్చుగా. 525 మార్కులు తెచ్చుకున్నవాడేమో హీజ్ నాట్ ఎ డల్ మ్యాన్. చక్కగా బాగా అంటే మనం ఛానలైజ్ చేసుకోవడం మనకే రాలేదు అనిపిస్తుంది. అంత తెలివితేటలు ఉన్న పిల్లవాడిని ఛానలైజ్ చేసుకోవడం రాకపోయేసరికి అంటే మళ్ళీ అంటారు అందరూ, తల్లి తండ్రి అందరూ మేము ఏమన్నా పిల్లాడు పాడైపోవాలని చూస్తున్నాం, ఎవరు చూడం, నాట్ ఇంటెన్షనల్లీ. కానీ మనం చేసేది రిజల్ట్ వేరేగా వస్తుంది అని అన్నప్పుడైనా మనం మార్చుకుని చూడాలి. ఈ దీనిలోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆమె అతని వస్తువులు కూడా అన్ని పుస్తకాలు కూడా చెక్ చేస్తూ, ఎందుకంటే ఎక్కడైనా దిస్ ఇస్ ద ఏజ్ పిల్లలు వేరే విధంగా డైవర్ట్ అవ్వడానికి కదా అని చూసింది. అది మనం పిల్లల్ని అబ్జర్వ్ చేయొచ్చు, కానీ అది వాళ్ళకి తెలిసిపోయేటట్టు ఉండకూడదు. అసలు పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్ అమ్మా. అందరం ఏమనుకుంటారంటే పుట్టేస్తున్నారు, మన ఫీజులు కట్టేస్తున్నాం, చదివేస్తున్నారు కదా. ఇప్పుడు మాత్రం పెద్ద టాస్క్ ఆర్టే మీరు అన్నట్టు. ఇప్పుడంటే అప్పుడైనా చాలా పెద్ద. అప్పుడు ఇన్ని డీవియేషన్స్ లేకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అన్ని డీవియేషన్స్ రెడీగా ఉన్నాయి. ఇంతే కాకుండా ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దలు ఉండేవారు, పెద్దలుండి ఆ కథ ఈ కథ చెప్పేవారు. ఇప్పుడు రామాయణం అనగానే రాముడు సీత వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు, రావణుడు ఇంతవరకే చెప్తారు తప్ప ఇన్ డీటెయిల్ ఎవరికైనా తెలుసు. మ్యామ్ ఇక్కడ పోలీసులు కూడా ఎందుకు ఒక తల్లి మీద, కన్న తల్లి మీద ఒక అబ్బాయి, అది కూడా ఏజ్ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయికి ఇంత కసి, ఇంత క్రూరంగా చంపేయాలి, ఇంకొక ఫ్రెండ్తో షేర్ చేసుకొని ఒక పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ జరగాలి అని అనుకున్నారు అనేటప్పటికీ వాళ్ళ తల్లి ఇలా వచ్చినప్పుడు నువ్వు కాలు కడుక్కో, లోపలికి రాను, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు, ఆ బుక్స్ ఏవో చెక్ చేస్తున్నప్పుడు ఇంకొక అమ్మాయికి ఏదో లవ్ లెటర్ రాస్తున్నది బయటపడడం, నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, కొంచెం సాఫ్ట్వేర్లో చెప్పుండి నాన్న ఇది మన ఫ్యూచర్ కాదు, నీకు 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, నువ్వు ఇంకొకటి అయ్యాక ఈ లవ్ గివ్ ఓకే అంటే బాగుండేమో. మరి ఏ విధంగా ఆ తల్లి ఆ కొడుకుకి కన్వే చేసేది? పిల్లలకి ఏంటంటే మనం పెద్దవాళ్ళం, మనం చెప్తే పిల్లలు వినాలి అన్న ఆ స్టేజ్లోనే పిల్లలు ఉంటారు, అంటే తల్లిదండ్రులు ఉంటారు తప్పించి చాలా మంది వాళ్ళని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి ఇప్పుడు అన్ని మార్కులు వచ్చాయి, అప్రిషియేట్ చేయి, టైం స్పెండ్ చేయి నాన్న, ఇప్పుడు ఫ్యూచర్ ఇలా అయితే నువ్వేమనుకుంటున్నావు, ఇది ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అరచేతిలోనే దొరుకుతున్నాయండి. మీరు మంచి అనుకుంటే మంచిగా దొరుకుతుంది. అంటే వాట్ టు పిక్, వాట్ నాట్ టు పిక్ అన్నది మాత్రమే పిల్లలకి, ఇక్కడ పిల్లలకి కాదు పెద్దలకైనా సరే తీసుకోవాల్సింది. ఇక్కడ యాక్చువల్గా పిల్లవాడు తల్లి తనని వేధిస్తోందన్నంత వరకే ఉంది, తల్లి నుంచి విడుదల కావాలని ఉంది, కానీ చంపుదామన్నది కాదు. తల్లి నుంచి తను పారిపోవచ్చు కూడా, కానీ అక్కడ ఆ రెండో పిల్లవాడు ఉన్నాడే, ఎగ్జాక్ట్లీ ఆ రెండో పిల్లవాడు అటెన్షన్ అతని మీద లేదు, అటెన్షన్ డెఫిసిట్ ఉంది ఆ అబ్బాయికి, తల్లిదండ్రుల చేత నిర్లక్ష్యం కాబడ్డాడు అని అనుకున్నాడు. సో అతను ఏం చేశాడు, తను ఒక డాన్ గా మారాలనుకున్నప్పుడు తనకు ఒక క్రిమినల్ హిస్టరీ అన్నది ఉంటే ఎలిజిబిలిటీ వస్తుంది అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఇందులో కూడా డిఎస్పీ గారు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, ఈ సీరియల్స్ అంటే కొన్ని ఉన్నాయి కదా సైకో ఉన్నాయి, అవన్నీ కూడా వాటిని చూసి ఇలా తయారవుతున్నారు అని చెప్పినప్పుడు ఇప్పుడు మన చేతిలో ఉన్న మొబైల్ అన్నది ఎంత ప్రమాదకరమైనది అన్నది ఆలోచిస్తున్నారా? ఆ మొబైల్ చేతుల్లో ఉండబట్టి ముంబై వెళ్ళడం ఏంటి, వెళ్ళారు మర్డర్ అయిపోయినాక ముంబై కూడా వెళ్ళారంట, తిరుపతి వెళ్ళారంట, తలనీలాలు ఇచ్చారట, డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, ఆ సెల్ ఫోన్ ఏదైతే మదర్ సెల్ ఫోన్ కూడా వేరే చోట పడేశారు. కానీ చూడండి ఇక్కడ ముంబై వెళ్ళాలని, ఒక టీమ్ని అప్రోచ్ అవ్వాలని, అలా డాన్లా మారాలంటే క్రిమినల్ హిస్టరీ మెయింటైన్ చేయాలి,
పోలీసులు మన గురించి వెతకాలి. ఏంటి మేడం అది అసలు సినిమా స్టోరీలో అది ఉంది. సినిమాలు చూసారు కదా, ఇలాంటి సినిమాలు మనం చూసాం. రీసెంట్ గా ఒక ఈ సైకో టైప్ ఆఫ్ ఒక వెబ్సైట్ ఉండడం, అందులో ఎంత క్రూరంగా ఒక మనిషిని హింస చేసి చంపితే అందులోకి ఎలిజిబిలిటీ వస్తుంది అనుకోవడం. ఆ సినిమా కూడా ఏదో ఇదే నేను చూశాను కదా, అంటే వాటి పేర్లు ఎందుకని కానీ. సో ఇప్పుడు ఇద్దరిది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, ఈ అబ్బాయి వెక్సెత్తున్నాడు, ఆ అబ్బాయి ఒక నేర ప్రవృత్తి ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాడు. ఈ రెండూ కలిసాయి కాబట్టి చూడండి, వాళ్ళు చెప్పిన ఆ జరిపిన మర్డర్లో కూడా ఆ బాత్రూమ్ లో ఆ ఇంటర్మీడియట్ పిల్లవాడే దాక్కుని, అది కూడా చూడండి. ముందు మా అమ్మ బయటకు వెళ్ళిందిరా, రాగానే బాత్రూమ్కే వెళ్తుంది కాలు కడుక్కోవడానికి. నువ్వు లోపల ఉండు, నేను బయట ఉంటానని. అంటే ఎంత చక్కగానో ప్లాన్ చేసుకున్నారంటే, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ ప్లాన్లు ఇవన్నీ కూడా దేనికి అంటే వినాశనానికి మాత్రమే పనికొచ్చాయి. అయితే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు వెబ్సైట్స్ ఇవన్నీ, ఇప్పుడు మనం వీటన్నిటిని మార్చగలమా అని అనొచ్చు. అవన్నీ పక్కన పెడితే ఒక 10 సినిమాలు ఇలాంటివి తీశారనుకుందాం. ఒక ధ్రువ చరిత్ర తీయడానికి ఏమండి ఎవరికైనా, ఏ పిల్లలకైనా ధ్రువుడు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాడు, ఏ విధంగా ఒక స్టార్గా ఎదగగలిగాడు, ధ్రువ మండలానికే అతను ధ్రువ నక్షత్రం అంటాం కదా, ఎలా ఎదిగాడు ఒక రాకుమారుడిగా పుట్టి. ఇలాగే పాఠ్య గ్రంథాలలో మనకంటే పాఠ్యాంశాలలో పుస్తకాలలో చెప్పేవై ఉండాలవి. ఒక ధ్రువుడు గురించి మనకి అతను ఎవరు, రామానుజాచార్య ఉన్నాడు కదండి, మ్యాథమెటిషియన్. సో అతని గురించి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? కనీసం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళైనా ఉండి కాస్త పనికొచ్చేవి. ఐన్స్టీన్ ఏమిటి కనిపెట్టాడు, దేనికి అది ఉపయోగపడింది, ఇలాంటివన్నీ కొంచెం ఆసక్తికరంగా వాళ్ళతో మాట్లాడేవి. చిన్నప్పుడు ఇలా వేసవసలకి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ కానీ లేదా తాతగారు, చక్కగా తాతగారు కానీ మావయ్యలు కానీ వచ్చినప్పుడు మొత్తం ఆడపిల్లల్ని అందరినీ కూర్చోపెట్టి పెరడుంటే పెరడు చక్కగా నక్షత్రాలు చూపిస్తూ వాటి గురించి ఇంట్రెస్టింగ్, అంటే ఎలాగ ఒక విషయం మనకి ఆసక్తి పుడుతుందో అలాగ కొన్ని కథల్లాగా చెప్తూ ఉండేవారు. ఆ రోజులు లేవు, ఆ విధమైనటువంటి నరిష్మెంట్ ఇప్పుడు కూడా పిల్లలకి. ఇప్పుడు అంతా డిపెండెన్స్ లా మారిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే ఆడుకోవడానికి ఇన్ని వస్తువులు లేవు, ఇంట్లో ఇన్ని క్లమ్జీగాను లేవు వస్తువులు, మనుషులు ఎక్కువ వస్తువులు తక్కువ ఉండేవి. కానీ ఆ మనుషుల మధ్య ఒక కాంప్రమైజ్, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండడం, ఎలా కలిసి ఉన్నప్పుడు ఏ విధమైన కాంప్రమైజేషన్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటివన్నీ తెలిసేవి. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని మనం ఎక్కచ్చుగా పెంచేస్తున్నాం, వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకూడదు అన్న దృష్టిలో పెంచుతున్నాం. దాని వలన కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఎసెన్స్, ఎక్కడ కష్టపడాలి, ఎక్కడ దేన్ని ఓర్చుకోవాలి అన్నది వాళ్ళకి మనం ఇవ్వటం లేదు. ఇంకో విషయం ఏంటంటే, పొద్దున్ననగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు వాళ్ళని ఎంగేజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అంతవరకు పిల్లల్ని ఉంచేస్తున్నాం వాళ్ళని అక్కడ. అప్పుడు వాళ్ళ ఎంత ఆ స్కూల్ మనకు గొప్పది, దానికి ఎంత ఫీజు అయినా కడతా ఉంటాం కదా. అంటే అక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, మనం కన్నా పిల్లడు మనం భరించలేము ఒక 5 నిమిషాలు, ఎందుకంటే మనకు వాళ్ళతో ఆ విధంగా స్పెండ్ చేయడం రాదు, ఆ విధంగా వాళ్ళకి తగ్గట్టుగా ఫ్రెండ్లీగా ఉండడం రాదు. ఒక్క పిసరు వాళ్ళ అటెన్షన్, అంటే పిల్లలంటే ఎంత అటెన్షన్ పే చేయాలి, ఒక్క పిసరు వాళ్ళు అటు ఇటు ఇదే సరికల్లా అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు అంటే ప్రతిదీ ఆంక్షే కదా వాళ్ళకి. ఇది పోతుంది అది పోతుందని ఇంకేం చేస్తున్నారు, వాళ్ళ చేతిలో మొబైల్ పడేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి కళ్ళజోళ్ళు వచ్చేసి వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళా మా పిల్లడు మొబైల్లోనే కూర్చుంటాడంటే ఇవన్నీ మనకి ఎలా ఉండాలో పిల్లలతో తెలియక మనమే ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేస్తున్నాము. మ్యామ్, ఈ కేసులో డిఎస్పీ గారు మాటలు విన్నాను. అదేంటి సార్, మరి ఆ టైంలో ఇద్దరు పిల్లలే కదా, మదర్ సఫరింగ్ లో ఏమైనా అరవలేదంటే అరిచింది. ఒక పిల్లడు, ఎవరైతే ఇంటర్ పిల్లడు ఉన్నాడో ఆమె నోటికి అడ్డగా చేయి పెట్టేశాడట. ఆమె చాలా బలంగా కొరుకుతున్నా కూడా ఈ పెయిన్ భరిస్తున్నాడట. అసలు ఎవరైనా అలా భరించగలుగుతామా? అంటే ఇప్పుడు అక్కడ ఆయన తాలూకు ఆలోచన ఎలా ఉందంటే, ఎంత భరిస్తే ఆ సీను తనకేంటంటే అంత ఎలిజిబిలిటీ వస్తుంది. అసలు భయమేస్తుంది ఇది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఏదైతే ఉన్నదో ప్రపంచం పిల్లలకి అందుబాటులో అని ఇస్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నేర ప్రవృత్తినే ఎక్కువ ప్రేరేపణ చేసే ఉంటున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో మనకి చెప్తారు ఏ వయసులో ఎలా ఉండాలి పిల్లలతోటి అని. పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళతో ఫ్రెండ్స్గానే ఉండాలి తప్పించి వాళ్ళ మీద మనం ఏదో పెత్తనం చెలాయిస్తున్నాం అన్నట్టుగా ఉన్నాము అని అంటే మాత్రం ఇది పోతుంది. అంటే
మనం ఏదైతే సాధించాలనుకున్నామో అదే డీవియేట్ అయిపోతుంది. అందుకే కదా ఇక్కడ ఒక ఎమోషన్ లేదు, ఇక్కడ ఒక అబ్బాయికి తన తల్లి అనే ఎమోషన్ లేదు, ఇక్కడ ఇంకొక అబ్బాయి కూడా తల్లి లాంటిది, అట్లాంటి ఏది లేకుండా వీళ్ళు ఒక టార్గెట్. అందులో నాకు ఒకటి ఏమిటి అనిపిస్తుంది, నెగ్లెక్టెడ్ చైల్డ్ అని అనిపించినప్పుడు అనిపిస్తుంది మనం పిల్లల ముందు ఎలా ఉండాలో, అసలు మనం పిల్లల ముందు ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో అది మనకు తెలుసా అసలు? తల్లిదండ్రులు పిల్లల ముందు ఏ విధంగా ఉండాలి, ఒకప్పుడు మనకి పూర్వం పెద్దవాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళు ఉండి మనకి నేర్పించారు. డిఎస్పీ గారు చెప్పిన రీజన్స్ కూడా అది అబ్బాయి ఎందుకు అంత విరక్తి సొసైటీ మీద ఫ్యామిలీ మీద అంటే అసలు మాటలు డిస్కషన్ రాని ఇష్యూస్ ఇంట్లో నడుస్తూ ఉండటం, గొడవలు, అవి పిల్లల చెవుల్లో పడడం, పిల్లలు ఎదురకుండానే అవ్వడం, తల్లిదండ్రులు ఒకరికొకరు చులకనవ్వడం పిల్లల ముందు, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని అనడానికి అసలు సింపుల్గా ఒకటే చెప్పచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మనసుకి ప్రతిబింబాలు లాంటి వాళ్ళు. తల్లిదండ్రుల్లో భయం కానీ ఇన్సెక్యూరిటీ కానీ ఉంటే అది ఈ విధమైనటువంటి విపరీతమైన ధోరణుల్లాగా పిల్లలలో వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళ పద్ధతుల్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ మనం కవర్ చేయాలి తల్లిదండ్రులు. ఏది ఏమైనా ఈ ఘటన చాలా దారుణాతి దారుణం, అమానవీయమైన ఘటన. ఎందుకంటే ఇప్పటి వరకు కక్ష సాధింపులతో జరిగిన హత్యలు చూసాం, కానీ కన్న తల్లిని కన్న కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకుంది, తనకు ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంది. ఒరే నాన్న, నువ్వు బాగా చదువుకుంటే మంచిగా నువ్వు స్థిరపడతావు, నీకు అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు అని ఆ తల్లి ఇంకాస్త ఆంక్షలతో పెట్టాలి అనుకుంది ఆ కొడుకుని డిసిప్లిన్గా. కానీ దాన్ని చాలా ఒత్తిడిగా తీసుకున్న అబ్బాయి, ఎందుకు మా అమ్మ ప్రతిదానికి వద్దు అంటుంది, నో అనే మాట వస్తోంది, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, ఇవన్నింటినీ అబ్బాయి నన్నేదో తల్లి రెస్ట్రిక్ట్ చేస్తోంది, ఆంక్షలేంటి నాకు, ఐ వాంట్ సమ్ ఫ్రీడమ్ అని అనుకున్నాడు. దానికోసం ఇంకొకటి మార్గాన్ని కూడా కాకుండా ఆ తల్లి లేకపోతే, ఆ తల్లే అడ్డు లేకపోతే నాకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నాడు ఏమో. కానీ ఇదిగో ఇట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక వ్యక్తితో స్నేహం కట్టాడు. ఇద్దరు కలిసి, ఆ అబ్బాయి ఆలోచన వేరు, ఆ అబ్బాయి టార్గెట్ వేరు. సో ఈ అబ్బాయిని వాడుకొని ఆఖరికి ఒక బిడ్డని, అసలు ఏం చెప్పలేకపోతున్నాం, ఇన్ని క్రైమ్ కేసెస్ కవర్ చేస్తున్నాం. కానీ డిఎస్పీ గారు పిన్ టు పిన్ వీళ్ళు ఈ అబ్బాయిలు ఇద్దరి కోసం చెప్పినప్పుడు మేడం భయం వేసింది. అసలు ఆవిడ చనిపోతూ అరుస్తూ ఎవరైనా కాపాడుతారేమో అని ప్రయత్నం చేసినా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వీళ్ళు అది కరుస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న అది కూడా తట్టుకొని వాటి టార్గెట్ ఒకటే, డాన్ అయిపోవాలి, ముంబై వెళ్ళిపోవాలి, దానికోసం ఇక్కడ ఒక ప్రాణం పోవాలి. చాలా దారుణంగా ఉంది. చక్కగా ఇట్లాంటి ఘటనలు మాత్రం ఎక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు, ఆ ఏజ్కి తగ్గట్టు కానీ ఆ నేర ప్రవృత్తి బట్టి శిక్షలు పడటం ఇవన్నీ పక్కన పెడితే సొసైటీలో మనందరి బాధ్యత కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, చూసి నేర్చుకుంటున్నవే. పిల్లలు మనసుల పైన తీవ్రమైన ప్రభావాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. అందులో బలంగా వాళ్ళు ఒక ముద్ర వేసేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది విజువల్ ఇంపాక్ట్. సో అనవసరమైన కంటెంట్లు, రకరకాల పేజెస్ కనిపిస్తున్నాయి, రకరకాల సైట్లలోనికి వెళ్తున్నారు. ఇదేదో కొత్తగా ఉంది, పదే పదే వాటిని చూసి అన్వయించుకొని ఇలా మనం ఎందుకు మారకూడదు అనుకుంటున్నారు. ఈ క్రమంలో మనుషుల మధ్య రిలేషన్స్ ఉండటం లేదు, అది అమ్మ నాన్న అక్క చెల్ల ఫ్రెండా, ఇవేవి బంధాలు తెంచుకొని మరి వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా దురదృష్టకరమైన ఘోరమైన ఘటన అనే చెప్తాను. సో ఇట్లాంటివి కంట్రోల్ అవ్వాలి అంటే మీ వాల్యుబుల్ సజెషన్ కూడా ఇవ్వండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.